అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఓం నమో మాందీశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఇప్పుడు కర్కాటక రాశి వారికి జూలై మాసంలో అసలు ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే కూడా వీళ్ళకి బాగుంటుంది? 2022 సంవత్సరం మాస ఫలితాల భాగంగా కర్కాటక రాశి జూలై మాసం ఎలా ఉందో తెలుసుకునేటప్పుడు ఈ రాశిలోనే గురువు ఉన్నాడు. ఈ రాశిలోకి 17వ తారీఖు తర్వాత రవిగ్రహం వస్తుంది. ఈ రాశికి వెనుకాల బుధగ్రహం ఉంది. ద్వితీయంలో శుక్రుడు, కేతు ఉన్నారు. లాభంలో కుజుడు ఉన్నాడు. 9లో శని ఉన్నాడు. 8లో రాహు ఉన్నాడు. అంటే వీళ్ళకు వ్యతిరేకంగా ఉన్న గ్రహాలు ఏమంటే లాభం అష్టమంలో రాహు ఉన్నాడు, అది ఒకటి వ్యతిరేకము. అదేవిధంగా ద్వితీయంలో కేతువు. ఈ రాహు కేతువులే వీళ్ళకు వ్యతిరేకంగా ఉన్నారు. మిగిలిన అన్ని గ్రహాలు బాగున్నట్లే. ఈ రాశికి మొట్టమొదటి శుభగ్రహం కుజుడు లాభంలోకి వస్తున్నాడు. కుజుడు లాభంలోకి వస్తున్నాడు కాబట్టి చాలా మంచిది వీళ్ళకు. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది. అన్ని విషయాల్లో లాభాలు కలిగేదానికి సోర్సెస్, రూట్స్ పడతాయి. 12వ స్థానంలో బుధుడు, 12వ స్థానాధిపతి 12 స్థానంలో ఉండడం మంచిది. అంటే సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఎవరికి వాళ్ళు ఏ గ్రహం ఆ గ్రహం సొంత గ్రహంలో కంఫర్ట్గానే ఉంటుంది. కాబట్టి వీళ్ళకు 12వ స్థానంతో పెద్దగా ఇబ్బంది ఏం లేదు. జన్మంలో గురువు ఉన్నాడు. జన్మంలో గురువు అంత పెద్దగా యోగించాడు ఎప్పుడు ఎవరికైనా కొన్ని. జన్మలోకి రవి వస్తున్నాడు. ఏదైనా ఉష్ణ సంబంధమైన అనారోగ్యం, జ్వరం రావడము, లేదా ఏదైనా మసాలా ఫుడ్ తిని వేడి చేసేయడము, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు బజ్జీలు పట్టు తినేస్తే కూడా కడుపులో వేడైపోతుంది. దానివల్ల ఏదన్నా ఇది రావచ్చు. ఎందుకంటే జన్మంలోకి రవి వస్తున్నాడు కాబట్టి ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్యం చేసిన అవకాశం ఉంటుంది. అదేవిధంగా ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడు. ఇప్పుడు రాశికి వెనుకాల బుధగ్రహం శుభగ్రహము, రాశికి 2వ ఇంట్లో శుక్రుడు శుభగ్రహం. 2 శుభగ్రహాల మధ్యలో ఈ రాశి ఉంది. ఈ రాశిలోనే మన గురువు ఇంకో శుభగ్రహం ఉంది. లాభంలో ఈ రాశికి అత్యంత శుభగ్రహం కుజుడు ఉన్నాడు. కుజుడు 2వ స్థానాన్ని చూస్తాడు. ద్వితీయంలోని శుక్రుడిని, కేతువును చూస్తాడు. కాబట్టి అది చాలా మంచిది. అంటే ధన రాబడికి ఇప్పటివరకు లేనటువంటి ఆర్థిక మార్గాలు వీళ్ళకు దొరకడము ఇవన్నీ జరుగుతాయి. అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి దుర్గాదేవిని ఆరాధించాలి. జాతకంలో దుర్గాదేవి ఎక్కడుందంటే రాహు ఎక్కడుంటే అక్కడ దుర్గాదేవి ఉంటుంది. అందుకే రాహుకాలంలో దుర్గాదేవి కుంకుమ పూజ చేస్తారు. దుర్గాదేవి ఉన్న గ్రామదేవతన రెండో ఒకటే. ఆయుధం ఎత్తుకున్న అమ్మవారంతా దుర్గాదేవి. వీణ, తామర పువ్వు ఎత్తుకున్న వాళ్ళు కాదు. ఆయుధం ఎత్తుకోవాలి. చండి, చాముండి, కాళీ, గ్రామదేవతలు చక్కగా వెళ్ళాలి. వాళ్ళు ఇష్టపడేది ఏముంది? గ్రామదేవత కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, పొంగలి, సాంబ్రాణి, ధూపము ఇటువంటివి ఇష్టపడతారు. వీళ్ళకి ఏది తోచి అది సమర్పించి అష్టమ స్థానంలో ఉన్న రాహు యొక్క అనుగ్రహాన్ని వ్యతిరేకంగా కాకుండా అనుకూలంగా ప్రసాదించని చెప్పాలి. గ్రహాలపైన ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వకూడదు. కంప్లైంట్ ఎలా ఉంటే గౌరవంగా ఇవ్వాలి. అష్టమ స్థాన గ్రహ రాహు దోషాన్ని పోగొట్టు అనకూడదు. రాహు గ్రహము నాకు అనుకూలంగా అనుగ్రహించేట్టుగా చెప్పాలి. అప్పుడు వీళ్ళకి అష్టమ గ్రహం రాహు దోషం పనిచేయదు, అమ్మవారి దగ్గర పోయాం కాబట్టి ఇది. తర్వాత ద్వితీయంలో కేతు అంటే ఏమి? ఆటంకము. ద్వితీయం అంటే ఏమి? కుటుంబము. ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళకు కుటుంబం కావాలంటే భార్య రావాలి లేదా భర్త రావాలి, అప్పుడే కుటుంబం వాళ్ళు తయారవుతుంది. కుటుంబ స్థానంలో కేతు ఉంటే దానికి ఆటంకము. కాబట్టి విఘ్నేశ్వర ఆరాధన అంటే రాహుకు దుర్గాదేవి, కేతువుకు విఘ్నేశ్వరుడు. దుర్గా గణపతి మంత్రము వీళ్ళు చదవాలి. దుర్గా గణపతి మంత్రము గూగుల్లో కొడితే వస్తుంది. చదవచ్చు. ఓపికలో ఉంటే నువ్వు అన్న 10 టైమ్స్ కూడా చదవచ్చు. కనీసం 11 టైమ్స్ చదవాలి. కనీసం 11 టైమ్స్. ఈ దుర్గా గణపతి మంత్రం ఎక్కువగా వీళ్ళు చాంటింగ్ చేయడం వల్ల ద్వితీయ కేతువు, అష్టమ రాహు దోషం నివర్తిస్తుంది. మిగిలిన శుభగ్రహాలు ఎటు బాగున్నాయి కాబట్టి ఆ ఫలితాలు ఇంకా ఆటోమేటిక్గా రిలీజ్ అవుతాయి. రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉన్నప్పుడు వీళ్ళని దాటి ఫలితాలు వేరే గ్రహాలు ఇవ్వలేవు. కాబట్టి ఇక్కడ కేతు వైపుకి అన్ని గ్రహాలు వస్తున్నాయి. కేతు వైపుకి ఇప్పుడు శుక్రుడు వచ్చాడు.
నెక్స్ట్ రవి వస్తాడు, తర్వాత గురువు వస్తాడు, తర్వాత బుధుడు, ఇట్లా అన్నీ వస్తూ ఉంటాయి. కేతు అంటే తోక, రాహు అంటే తల. ఒక సర్పం యొక్క తల రాహు, మొండెం కేతు. ఓకే. తోక కాబట్టి అంతా విరక్తి, తలగా ఉంటే తలకు ఎదురుగా వస్తే ఆసక్తి. ఇప్పుడు తోక వైపుకి వస్తున్నాయి కాబట్టి నాకు అది వద్దు ఇది వద్దు, లేకపోతే పోతుంది, ఉన్న కాడికే చాలు, మనకేం రావాలి అదే వస్తుంది, వైరాగ్యం ఆశపడాల్సిన అవసరం ఏం లేదు, ఆశపడితే ఏమొస్తుందో ఆశపడకుని అదే వస్తుంది, ఇట్లాంటి లక్షణాలు ఎక్కువ వచ్చేస్తాయి. ఓకే. అదే రాహు వైపు వస్తున్నప్పుడు ఒక కేజీ బంగారు వస్తే ఇంకో కేజీ వచ్చి ఉంటే బాగున్ను అనిపిస్తుంది, తృప్తి కలగదు. కాబట్టి ఇక్కడ కేతు వైపుకు అన్ని గ్రహాలు వస్తున్నాయి కాబట్టి వైరాగ్యము అంతా పెరిగిపోతుంది. కాబట్టి ఇక్కడ విఘ్నేశ్వర ఆరాధన, దుర్గా ఆరాధన విశేషంగా చేసుకోవాలి. కర్కాటక రాశి అంటే జలరాశి, చంద్రుడు అధిపతి. చంద్రుడు అంటే రైసు, వాటరు. కాబట్టి పౌర్ణమి రోజు సముద్రాలు కూడా ఎక్కువగా ఆటుపోట్లకు గురవుతాయి. చంద్రుడు కొంచెం దగ్గర, భూమికి దగ్గర వస్తుంది, పెద్దవాడు అయిపోతారు కదా, ఆ వైబ్రేషన్కి ఇక్కడ భూమిలో జలమంతా కూడా పైకి వస్తుంది. ఆ టైంలో బోర్ పాయింట్ వేస్తే నీళ్ళు వచ్చేస్తాయి ఖచ్చితంగా. పౌర్ణమి గడియల్లో బోర్ పాయింట్ వేస్తే మ్యాక్సిమం నీళ్ళు వచ్చేస్తాయి. అమావాస్య గడిలో చంద్రుడు కనిపించడు, నీళ్ళు కూడా కనిపించవు, కిందకి పాతాళంకి వెళ్ళిపోతుంది. కాబట్టి నీటి దానము, అన్నదానం చెయ్యాలి కర్కాటక రాశి వాళ్ళు. ఓకే. ఇది ఈ రోజు చేస్తే బాగుంటుందని ఏమైనా ఉంటుందా? సోమవారం చేస్తే మంచిది. సోమవారం రాహుకాలం చేస్తే మంచిది. ఎందుకంటే రాహు అష్టమంలో ఉన్నాడు కాబట్టి, రాహుకు నోరు ఉంది, తల ఉంది కాబట్టి బాగా తింటాడు కాబట్టి. ఓకే. అదే అన్నదానం, నీటిదానం చేయాలంటే వండి మనం పంచలేం కదా. కాశీ, అయోధ్య అలాంటి కొన్ని పుణ్యక్షేత్రాలకు వెబ్సైట్లు ఉంటాయి. ఓపెన్ చేస్తే అన్నదానం అనే కాలం వస్తుంది, క్లిక్ చేస్తే దానికి 500, 1000 రూపాయలు మనము మన ఫోన్పేను లింక్ ఇచ్చేసి, యూపీఐ లింక్ ఇచ్చేసి చేసేయచ్చు. అక్కడ ఎవరో భోంచేస్తారు, అది పుణ్యం వస్తుంది. ఇప్పుడు ఈ సౌకర్యాలు బాగా వచ్చాయి కదా. కాబట్టి అన్నదానంకు నీటిదానం కంటే అక్కడ అన్నం తింటారు, నీళ్ళు తాగుతారు. చక్కగా ఈ రాశి యాక్టివేట్ అవుతుంది. దుర్గా గణపతి మంత్రము విశేషంగా చెప్పుకోవాలి. వినాయకుడు అందుబాటులో ఉంటాడు, దుర్గాదేవి అందుబాటులో ఉంటుంది. దుర్గాదేవి అంటే ఇంకా శివాలయానికి వెళ్తే అమ్మవారే కదా, ఆమెలోంచి కదా దుర్గాదేవి అన్ని దశావతారాలు వచ్చాయి కదా. కాబట్టి అమ్మవారి దగ్గర వెళ్ళి దీపాలు పెట్టి 24 నిమిషాలు కూర్చొని రావాలి. 24 నిమిషాలు ఎందుకంటే రోజుకి 24 గంటలు, 24 నిమిషాలు ఒక గడియ. గడియ కాలం ఉన్నా గుడిలో ఉండలేకపోతే దేవుడు మనకెందుకు ఫలితాలు ఇవ్వాలి? దేవుడు మన కోసం దేవుడి దగ్గర కూర్చుంటాం, దేవుడి కోసం కూర్చోవడం లేదు. అవునవును. వివాహ ప్రయత్నాలు చేసినా కూడా వీళ్ళకి ఇప్పుడు వర్కౌట్ అవుతుందా గురుగారు? వివాహ ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయి. ఈ రాహుకి కేతువుకి నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే ఈ ఆటంకం తొలగిపోయిందంటే వివాహం అవుతుంది. కుటుంబము అని చెప్పాను కదా, కుటుంబం అంటే మీ భార్య లేదా భర్త, కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు, వివాహాలకు ఆటంకం అవుతుంది. ఈ గణపతి ఆరాధన చేయడం వల్ల అది తొలగిపోయి వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ట్రై చేసే స్టూడెంట్స్ కానివ్వండి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ స్టూడెంట్స్ రాసుకోవచ్చు. రాసులకే రవిగ్రహం వస్తుంది కదా, గవర్నమెంట్ అంటే సూర్యుడే. కాబట్టి వీళ్ళు చక్కగా శివాలయానికి వెళ్ళడం వల్ల సూర్యుడు యొక్క బలం పెరుగుతుంది. చక్కగా వీళ్ళు కుదిరినంత వరకు శివాలయానికి వెళ్ళి చెప్పిన దానాలు చిన్న చిన్నవి చేసుకుంటూ గణపతి, దుర్గా అమ్మవారి ఆరాధన చేసుకుంటే బాగుంటుందంట. చక్కగా సరిపోతుంది. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.